డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్ష బీభత్సంతో పలు కాలనీ నీట మునిగిపోయాయి. రాకపోకలకి తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ప్రాజెక్టులను నిండుకుండలా మారిపోయి ప్రాజెక్టు గేట్ బయట నుంచి నీళ్లు దూకుతున్నా. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో తెలంగాణలో వర్షం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలో అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో కామారెడ్డి, మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు స్కూళ్ళకి సెలవును ప్రకటించారు. ఇటు మెదక్ వ్యాప్తంగా కూడా అదే స్థాయిలో వర్షాలు నమోదవడంతో ఇక్కడ కూడా స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలో అత్యధికంగా 43.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెంటీమీటర్ల వర్షపాతం. కామారెడ్డిలో ఇప్పటికే 1200 మందిని రెస్క్యూ చేశారు సహాయక సిబ్బంది. హైదరాబాద్లో కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురుస్తోంది. మీరు చూస్తున్న విజువల్స్లో ఆదిలాబాద్ విజువల్స్ అవన్నీ. ఆదిలాబాద్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా అక్కడ కాళ్ళన్నీ కూడా జలమయమైపోయాయి. కడెం ప్రాజెక్ట్ అండ్ స్వర్ణ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి. సో నిండు కుండల్లా మారిపోయాయి. గేట్లపై నుంచి వరద ప్రవాహం ఉధృతంగా వస్తోంది. కామారెడ్డి దగ్గర పోచార్ రిజర్వాయర్ సంగతి మనం చూస్తున్నాం. గేట్ పై నుంచి నిండు కుండలా మారిపోయి గేటు పైనుంచి ఆ వరద నీళ్లు రావడమే కాకుండా అటు మరోవైపు నుంచి గండి కూడా పడినట్టు కనబడుతోంది. అక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, గండి పడినట్టుగా కనబడుతోంది. పక్క నుంచి ఓ భారీ గుంత ఏర్పడింది. ఆ నీళ్ళని కూడా ఆ పోచార్ రిజర్వాయర్ గేట్లు అయిన తర్వాత ఏ రకంగా అయితే వెళ్తాయో ఆ రకంగా అంతకు మించి అక్కడ ఆ నీళ్లు కనబడుతూ ఉన్నాయి. సో పోచార్ రిజర్వాయర్ సంగతి మనం కొంత డేంజర్ బిల్స్ మోగిస్తోంది. పోచారం రివర్ సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఆందోళనకరంగానే ఉంది. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నాయనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎల్లారెడ్డిలో, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిన్న కురిసిన వర్షంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగారెడ్డిపేట 24 సెంటీమీటర్ల వర్షపాతం, బిక్నూరు దగ్గర 22 సెంటీమీటర్ల వర్షపాతం, ఆ తర్వాత నిజాం సాగర్ దగ్గర 121 సెంటీమీటర్లు. సో మొదటి 10 స్థానాల్లో మొదటి 5 స్థానాలు కూడా కామారెడ్డి జిల్లాలు నమోదయ్యాయి. కామారెడ్డిలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కసారిగా ఆకస్మికంగా వచ్చినటువంటి వరదలు, ఇప్పుడు వర్షాల కారణంగా వచ్చిన వరదలు ప్రజల్ని భయభ్రాంతం గురి చేస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్న విజువల్స్లో అదొక రిజర్వాయర్, అది కట్టలు తెగి ప్రవహిస్తోంది. మత్తడి దుంకుతున్నాయి చెరువులన్నీ కూడా. ఎటు చూసినా ఒక నదీ వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు మొత్తం కూడా ఇల్లులోకి చేరుకున్నాయి. సో భారీ వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డి తర్వాత మెదక్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మెదక్లో కామారెడ్డి తర్వాత యాదాద్రి భువనగిరిలో భువనగిరి దగ్గర 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 18 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్లో నమోదైంది. మీరు అర్థం చేసుకోండి, హైదరాబాద్లో 2-3 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తేనే హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సిందే. ఇంటి నుంచి అడుగు కనీసం బయట పెట్టలేం. మోకాల్లోతు నీరు చేరుకుంటాయి. అమీర్పేట్ లాంటి ప్రధాన కూడల్లో కూడా భారీగా వరద నీరు చేరుకొని ప్రజల వరకు కూడా బయటికి రాకుండా, అడుగు పెట్టకుండా ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. అటువంటిది 25 సెంటీమీటర్ల వర్షపాతం. మొన్న కామారెడ్డిలో ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం. ఈరోజు నేను చెప్పేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. సో 27వ తేదీన జరిగినటువంటి ఈ వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆ నివేదికల మేరకి 25 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి దగ్గర, ఎల్లారెడ్డి దగ్గర ఈ వర్షపాతం నమోదైన కామారెడ్డి జిల్లాలో. తర్వాత నాగారెడ్డిపేట దగ్గర 24 సెంటీమీటర్లు, బిక్నూరు దగ్గర 22 సెంటీమీటర్లు, నిజాం సాగర్ దగ్గర 22 సెంటీమీటర్లు. సో మొత్తంగా మొదటి 5 స్థానాల్లో 4 స్థానాలు కూడా కామారెడ్డిలో నమోదయ్యాయి. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, ఆ తర్వాత మెదక్లో కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో కామారెడ్డి, మెదక్ ఈ 2 ప్రాంతాలు మాత్రం అత్యధికంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎఫెక్ట్ అయిన ప్రాంతాలుగా తెలుస్తూ ఉన్నాయి. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం ఇళ్ళలోకి నీరు ఎలా చేరుతుంది అనేది. ఒక డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత ఏ రకంగా అయితే నదీ ప్రవాహం కిందికి వెళ్తూ ఉంటుందో, కట్టలు తెంచుకొని ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుందో అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో మరోవైపుగా కామారెడ్డి దగ్గర ఒక ఆలయాన్ని పూర్తిగా ముంచెత్తి ఆలయం మొత్తం పైనుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, ఒక ఆలయం కనబడుతోంది. ఆలయం పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఏదో డ్యామ్ అనుకుంటే పొరపాటే. అదంతా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు. అది ఆ రోడ్డు మార్గం పై నుండి
పక్కనటువంటి ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఆ తర్వాత పక్కన రోడ్డుపై నుంచి ఏ స్థాయిలో నీళ్లు వెళ్తున్నాయో చూడండి. సో ఇది కామారెడ్డిలో సిచ్యువేషన్. సో కామారెడ్డి, మెదక్ రెండు ప్రాంతాలు కూడా అత్యధికంగా భారీ వర్షాలు నమోదు చేసుకున్నాయి. ఇక సంగారెడ్డిలో సుమారుగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డిలో నారాయణ్ ఖేడ్ దగ్గర, ఆ తర్వాత సిద్దిపేట దగ్గర, జగదేవ్పూర్లో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇటు కామారెడ్డి, మెదక్ ఈ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. సో యాదాద్రిలో కూడా ఇదే స్థాయిలో నమోదయ్యాయి. కానీ యాదాద్రిలో కొంత ఈ స్థాయిలో వరదలు మాత్రం కనిపించడం లేదు. సో అటు లింగంపేట్, యాదాద్రి దగ్గర, మెదక్ దగ్గర రేగొడే, కామారెడ్డిలోని లింగంపేట్, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. సో లీస్ట్ కాపాడడం జరిగింది. ప్రవీణ్ కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తాము చావు అంచుల్లో దాకా వెళ్ళి బతికి బట్టగట్టాను, ఇలా నేను బతుకుతానని అనుకోలేదని చెప్పేసి కన్నీటి పర్యంతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక విషాద ఛాయలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయమే మనోజ్ నాగయ్య అనేటువంటి వ్యక్తి గల్లంతైంది. ఆయన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అలాగే గంభీరావుపేట మండలం లింగన్నపేటకు సమీపంలో సైతం వాగులో కొట్టుకుపోయినటువంటి వ్యక్తిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సహాయ చర్యలు అన్ని కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు. మరొకవైపు జగిత్యాల జిల్లా ధర్మపురికి ప్రాంతానికి సంబంధించి సైతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా కురుస్తున్నటువంటి వర్షాలు మనం చూస్తున్నాం. ఇటు సైడ్ ఒక్కసారిగా ఇటు మిడ్మానేర్ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, పైన గుట్ట మీద ఉంది. ఆ ప్రాంతం వరకు కూడా నీరు చేరినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇదంతా కూడా మిడ్మానేర్ బ్రిడ్జ్ పైన ఉన్నాం ప్రస్తుతం. సంబంధించి వాటర్ లెవెల్ అయితే మనం చూపించే ప్రయత్నం చేసినాం. 27 టీమ్స్ గాను ఒక్కసారిగా 20 టీమ్స్. ఎందుకంటే ఒకవైపు ఎస్ఆర్ఎస్పి కాల్వ, మరొక వైపు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇంత సాధ్యమైంది. దీంతో ఒక్కసారిగా హై అలర్ట్ అయితే ప్రకటించారు. మీరు అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులని క్యాన్సిల్ చేయడం జరిగింది. అందరూ అందుబాటులో ఉండాలి. పోలీస్, ఫైర్, మెడికల్ సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలని సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్, చంద్రశేఖర్, సో ప్రజెంట్ ప్రాజెక్టులను నిండుకుండలా మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఎస్ మనోజ్, అక్కడ గత 10-15 రోజుల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. డ్రాట్ సిచ్యువేషన్ ఉంది అనుకున్నటువంటి సమయంలోనే ప్రాజెక్టులన్నీ కూడా మీరు అన్నట్టుగా జల కళను సంతరించుకున్నాయి, నిండు కుండలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతానికి వచ్చినటువంటి వాటర్తో 20 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు 16-17 టీఎంసీలకి చేరుకున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. అక్కడ నుంచి దిగువ ప్రాంతానికి గాయత్రి పంప్ హౌస్ కు విడుదల చేయడం జరిగింది. మరొక వైపు జిల్లాలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా చెప్పుకున్నటువంటి ఎస్ఆర్ఎస్పి